కాంగ్రెస్ పేదలకు అన్యాయం చేసి రజాకార్లకు మద్దతిస్తోందన్నారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత. ఆనాడు రజాకార్లతో కలిసి అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పక్కనే ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మాదిరిగా ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు మాధవీలత. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం. రజాకార్లకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పడిచినా కూడా, వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా, దేనికైనా కూడా వాళ్ళు ఎన్ని అన్నా కూడా మాకు పర్వాలి అని దులుపుకుంటూ పోయి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీయే కాదు 16 కాన్స్టిట్యున్సీ, మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క. కుల్లా మోసం చేస్తున్న ఏఎంఐఎం కు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటే, మాకు మీ బాధతోని సంబంధం లేదు, మాకు మీకు జరిగిన అవమానంతో సంబంధం లేదు, మాకు మీకు ఎవరితోని సంబంధం లేదు, మాకు ఎలక్షన్ తోని సంబంధం, ఓట్లతోని సంబంధం, ఓట్ల కోసం మేము ఎంత దూరం అన్న పోతాం, ఎవరితోనన్నా కలుస్తాం, ఏఎంఐఎం అయినా కలుస్తాం, వాళ్ళు రజాకర్లైనా వాళ్ళతో కలుస్తాం. ఇన్ని రోజులుగా ఎన్నో అన్యాయాలు, అత్యాచారాలు జరిగినాయి. ఈడ ముస్లిం ఆడపిల్లలకు జరిగినాయి. రోడ్లు సాఫ్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు, ఇక్కడ ఒక మాల్ ఉండవు, ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉండవు, ఇక్కడ ఒక ఐటీ కంపెనీ రాదు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండవు, ఇక్కడ ఏమి సరిగ్గా ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్స్ రావు. దీనికి ఆనుకొని ఉన్న మల్కాజిగిరి, దీనికి ఆనుకొని సికింద్రాబాద్, దీనికి ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్, దీనికి ఆనుకొని ఉన్న బంజారా హిల్స్, ఇవన్నీ మంచిగా అద్భుతంగా తయారైతే హైదరాబాద్ నాటి బొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎందుకు ఉండాలి ఇట్లా? ఇది ఎంత పెద్ద ఇక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి, చరిత్రకు సంబంధించిన ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి. గోల్కొండ కిలా ఉంది, దాని లోపల జగదంబ టెంపుల్ ఉంది, 1000 ఏళ్ల సంవత్సరంది. అదే మేమేమో పోయి ఇఫ్తార్లు చేసుకుంటాము, ముస్లింలను కలుపుకోవాలనుకుంటాం, మేము ముస్లింలు కలవాలనుకుంటాము, అన్నదమ్ములను చూపించాలనుకుంటాం, మేము షియాలతో కలుస్తాము, రంజాన్ పండుగలలో కలుస్తాం. వాళ్ళేమో మా బతుకమ్మలను తిడతారు, రాముని తిడతారు. వీళ్ళు సెక్యులారిటీ గురించి మాట్లాడతారా? వీళ్ళు కనీసం ఒక్క దినమైనా ఏమన్నా వచ్చి శివరాత్రి రోజు కూర్చున్నారా? శివాలయాలకు వచ్చిండ్రా? వీళ్ళు రారు. వీళ్ళు మా మీదనే దుమ్ము రేగొడతారు వీళ్ళు. కానీ మేము ఇప్పటికీ నమ్ముతాం, అందరం కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదే మోదీ బాయ్ కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్. వీళ్ళు ఎన్నడు కలిసిండ్రయ్యా? ఏ పండగలలో హిందూ పండగ వచ్చిండ్రు? వీళ్ళు రారు.